పశ్చిమాసియాలో యుద్ధ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఇరాన్కు రష్యా అండగా నిలుస్తోందని తాజాగా ఒక ప్రముఖ అమెరికన్ పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది. అమెరికా యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, అలాగే సైనిక స్థావరాల కదలికల గురించి రష్యా రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ను ఇరాన్కు అందిస్తోందని ఈ నివేదిక పేర్కొంది. అంటే అమెరికా దళాలు ఎక్కడ ఉన్నాయి, ఏ దిశగా కదులుతున్నాయి అనే ఖచ్చితమైన సమాచారం ఇరాన్ చేతుల్లో ఉంది. 3 ఉన్నతాధికారుల సమాచారం ప్రకారం యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి రష్యా ఈ రహస్య సహకారాన్ని అందిస్తూనే ఉంది. నిజానికి యుద్ధం మొదలైన తొలి రోజుల్లోనే అమెరికా దళాలను కనిపెట్టే శక్తిని ఇరాన్ చాలా వరకు కోల్పోయింది. కానీ ఇప్పుడు రష్యా సాయంతో మళ్లీ పుంజుకుంది. వేల సంఖ్యలో వన్ వే అటాక్ డ్రోన్లను, వందల కొద్దీ క్షిపణులను అమెరికా సైనిక స్థావరాలు, రాయబార కార్యాలయాలపై ఇరాన్ గురి తప్పకుండా ప్రయోగిస్తోంది. అమెరికాకు చెందిన కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థలను సైతం దెబ్బతీయగలుగుతోంది. అంటే దాని వెనుక బలమైన విదేశీ నిఘా సహకారం ఉందన్నది స్పష్టమవుతోంది. ఇరాన్ వద్ద సొంత సైనిక ఉపగ్రహాలు చాలా పరిమితంగా ఉన్నాయి. ఈ లోటును రష్యా తన అధునాతన ఉపగ్రహ సేవలతో భర్తీ చేస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం ద్వారా తన టార్గెటింగ్ సామర్థ్యాలను మెరుగుపరుచుకున్న రష్యా ఇప్పుడు ఆ అనుభవాన్ని ఇరాన్కు దారపోస్తోంది. దీనివల్ల ప్రత్యర్థి గగనతల రక్షణ వ్యవస్థలను సులువుగా దాటుకొని దాడులు చేయటం ఇరాన్కు సాధ్యమవుతోంది. అయితే ఈ ఇంటెలిజెన్స్ సహకారంపై స్పందించడానికి అమెరికా గూఢచర్య సంస్థ CIA రక్షణ శాఖ నిరాకరించడం గమనార్హం. రష్యా ఇరాన్కు సాయం చేయటం వెనుక బలమైన కారణం ఉంది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు అవసరమైన డ్రోన్లను ఇరాన్ పెద్ద ఎత్తున సరఫరా చేసింది. ఇప్పుడు ఆ బాకీని రష్యా ఇలా ఇంటెలిజెన్స్ రూపంలో తీర్చుకుంటోంది. రష్యా పశ్చిమాసియా యుద్ధంలో నేరుగా పాల్గొనే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. రష్యాకు ఇప్పటికీ ఉక్రెయినే మొదటి ప్రాధాన్యత. కానీ అమెరికాను ఇక్కడ ఇబ్బంది పెట్టడం ద్వారా ఉక్రెయిన్ మీద ఒత్తిడి తగ్గించుకోవచ్చన్నది పుతిన్ వ్యూహంగా కనిపిస్తోంది.